నమస్తే, వెల్కమ్ టు లియో. సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సీజన్ అని చెప్పుకోవాలి. అయితే సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలేంటి, ఆ సినిమాలలో విన్నర్ ఎవరు, మొత్తానికి గేమ్ చేంజర్, గేమ్ నిజంగా చేంజ్ అయిపోతుందా, లేదా డాకు మహారాజ్ తన సత్తా చూపించబోతున్నాడా, లేదా ఎప్పట్లాగే F2 F3 లాగా సంక్రాంతి బరిలో వెంకటేష్ సందడి చేయబోతున్నాడా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, సంక్రాంతికి చూస్తే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి మాత్రం ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవాలి. సో తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి, అదేవిధంగా సినీ లవర్స్కి ఒక పెద్ద పండుగలా చెప్పుకోవాలి. అయితే సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఏంటి, దాంట్లో ఎవరు కొరడ జొరిపిపోతున్నారు, లేదా గేమ్ చేంజ్ ఎవరు చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే గేమ్ చేంజ్ ఎవరు చేయబోతున్నారు అనడానికి చెప్పడానికి మన చేతిలో ఏమీ లేదు. అది కంటెంట్ని బట్టి, ప్రేక్షకుల నాడిని బట్టి చెప్పాల్సిన అంశం. ఎవరు విజేత అనేది మన చేతిలో చెప్పలేము. కాబట్టి బరిలో నిలిచే కోళ్ళు ఏమిటి అనేది మనం చెప్పొచ్చు. కన్ఫర్మ్ అయిన కోళ్ళు మాత్రం దాదాపు 3 కోళ్ళు బరిలో ఉన్నాయి. దాంట్లో 2 సీనియర్ హీరోలు, ఒక జూనియర్ హీరో అని చెప్పాలి. జూనియర్ హీరో అంటే సీనియర్ హీరోలతో పోలిస్తే జూనియర్ అవుతాడు. అదండి. అయితే ఈ సంక్రాంతి చూసుకుంటే దాదాపు 4 మెగా హీరోలు నిలబడబోతున్నారని చెప్పి వార్త అయితే వచ్చింది. ఒకటి వచ్చేసి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, లేదా విశ్వంబర కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు. అయితే అదే విధంగా చూసుకుంటే నాగార్జున గారిది కుబేరా కావచ్చు. సో 4 మెగా హీరోలు తలబడిపోతున్నారు అనేటువంటి ఒక వార్తలు అయితే వచ్చాయి. కానీ 4 హీరోలలో కొంతమంది వాళ్ళ కొడుకులకి ఆప్షన్ ఇస్తూ త్యాగం చేశారని కూడా మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఈసారి ఓన్లీ 3 సినిమాలే ఉండబోతున్నాయా సంక్రాంతికి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్న దాంట్లో మీరు అన్నట్టు చూస్తే ఆ 4 హీరోలు తలపడితే మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే ఒక రేర్ అకేషన్ అది. ఇప్పుడు 3 హీరోలు సినిమాలు వస్తున్నాయి. ఈ 3 పక్కన పెట్టి ఆ 4 ఈయన తలపడి ఉంటే, అంటే డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, విశ్వంబర, ఈ 4 సినిమాలకి పోటీ పడి ఉంటే చాలా మజా ఉండేది సంక్రాంతి బరి. కాకపోతే 2 కోళ్ళు బరిలోంచి తప్పుకున్నాయి కాబట్టి, మరి కారణాలు ఏవైనా కానీ 2 కోళ్ళు అయితే తప్పుకున్నాయి సీనియర్ హీరోల్లో. దాంతో జూనియర్ కోడి బరిలోకి వచ్చింది. అదే గేమ్ చేంజర్. మరి ఈ సంక్రాంతి గేమ్లో మరి ఆ చేంజర్ ఎవరు అనేది మనం చెప్పలేము. ఇక్కడ ఏంటంటే 10వ తారీఖుని మొదలు పెడితే 14వ తారీఖు వరకు కూడా ఈ 3 సినిమాలు బలవంగా పోటీ పడుతున్నాయి. థియేటర్ల సమస్య పరంగా కూడా కొంత ఖచ్చితంగా ఉంటుంది. సంక్రాంతి ఏ సంక్రాంతికి అయినా థియేటర్ల సమస్య తప్పదు. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కాబట్టి పాటల పరంగా కానీ ఒక హైప్ ఉంది. దిల్ రాజు గారి బ్యానర్లో వస్తున్న సినిమా. దిల్ రాజు గారి సినిమా ప్రతి సంక్రాంతికి ఒక సినిమా కన్ఫర్మ్గా ఆయన పెట్టుకుంటాడు. అలా గేమ్ చేంజర్ని ఆయన 10వ తారీఖుని దింపేస్తున్నారు బరిలోకి. ఆ తర్వాత చూసుకుంటే మరి డాకు మహారాజు, బాలయ్య బాబు NBK 109 కాస్త డాకు మహారాజు అయిపోయింది. మరి బాబీ సినిమా గతంలో కూడా సంక్రాంతికి వచ్చిన సినిమా ఉంది. ఆ నేపథ్యంలో మరి దీని మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మరి బాలీవుడ్ విలను హంగామా చూసుకుంటే గేమ్ చేంజర్ లాగా మన పాన్ ఇండియా డైరెక్టర్ కాకపోయినా మరి బాలయ్య బాబుని ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న సినిమాగా మనం డాకు మహారాజ్ అని చెప్పాలి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సంక్రాంతికి వస్తున్నా ఉంది 3 జానర్ సినిమాలు. ఒకదానికి పొంతం లేనట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇదేమో ఫ్యామిలీ డ్రామా. వెంకటేష్ అంటే ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటుందో మనకు తెలుసు. చాలా సరదాగా ఉంటుంది. పైగా అనిల్ రావిపూడి కూడా ఆ సరదాగా కామెడీకి పెద్దపీట వేసి చేసే సినిమా. మినిమం హిట్ సినిమా, మినిమం గ్యారంటీ అనేది ఒక ముద్ర ఉంది అనిల్ రావిపూడికి. కాబట్టి ఈ 3 సినిమాలో ఈ పోటీ ఆసక్తికరంగా ఉంటే మధ్యలో మరి ఆటలో అరటిపండు అనాలా లేకపోతే ఆటలో పనసపండు అనాలి తెలియదు. కానీ ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ కానీ లేకపోతే ఉదయమూర్చి అజిత్ సినిమాలు 2 సినిమాలు దాదాపు రెడీ అయిపోయినాయి. మరి పొంగల్కి తమిళనాడు పొంగల్కి ఒక సినిమా రిలీజ్ కావాలి కాబట్టి ఆ 2 సినిమాల్లో ఒక సినిమా కానీ 2 కానీ పోటీ పడుతున్నాయని చెప్పి అంటున్నారు. అది అట్లా ఉంటే విక్రమ్ సినిమా కూడా మరి వీరధీర సూరన్, అది పెద్ద భారీ బడ్జెట్ సినిమాగా చెప్పాలి, అది కూడా బరిలో దిగుతుంది అన్నారు. ఇప్పుడు అజిత్ మరి విక్రమ్ కూడా వస్తే సంక్రాంతికి అక్కడ పొంగల్కి ఉండాలి కాబట్టి కొద్దిగా మనకి థియేటర్ల పరంగా అదే డబ్బు చేసుకుని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత థియేటర్ల సమస్య వస్తుంది. అది ఇప్పుడు ముందుగా అయితేనేమో గేమ్ చేంజర్కి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా డాకు మహారాజుతోనో సంక్రాంతికి వస్తున్నాం ఆ టైంలో రిలీజ్ అవుతున్నాం, అదొక ఇంకో వేరే కాంపిటీషన్కి వెళ్తుంది. అదండి. సో సంక్రాంతికి సంబంధించి చూసుకుంటే దాదాపు 3 పుంజులు, తెలుగు నాట చూసుకుంటే 3 పుంజులు కావచ్చు. తమిళం సంబంధించి అయితే మనం ఏమంటే సంక్రాంతికి వస్తున్న అల్లుల్లా అని చూస్తుంటాం కాబట్టి, సో ఈ 3 పుంజుల్లో ఏ పుంజు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే దీపావళి గట్టాకు 3 హిట్లు వచ్చినాయి. అప్పుడు అమరన్న పెద్ద హిట్ అయిపోయింది. మనం ఎక్కడైతే అనుకున్నామో
3 సినిమాల్లో అమరాన్ 3వ ప్లేస్లో పెట్టాం, కానీ 3 సినిమాల్లో అమరాన్ మొదటి ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మన చేతిలో ఏమీ లేదు అది. మనం ఎక్కడ 3వ సినిమాగా వేసుకునేది అంటే 3 హిట్లు అనుకున్నాం, 3వ స్థానం పెట్టింది 300 కోట్లు కొట్టి అగ్రస్థానంలో నిలబడింది. అలాగే మరి లక్కీ భాస్కర్కి 100 కోట్ల బరిలోకి వెళ్ళింది అది. లక్కీ భాస్కర్ చూసుకుంటే ఇదేమో 50 కోట్లు దాటిపోయింది కా సినిమా. 3 పెద్ద హిట్లు వచ్చినాయి. అంటే 3 హిట్లు ఒకే దీపావళికి వచ్చినప్పుడు సంక్రాంతికి 3 హిట్లు రావడం పెద్ద కష్టం కాదు కదా. అలా చూసుకున్నప్పుడు కాకపోతే వసూళ్ళు పరంగా లెక్కలు వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు 300 కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఎట్ట అనుకున్నాము, ఇప్పుడు గేమ్ చేంజరు ఆ స్థాయిలో వసూలు సాధించవచ్చు. మరి బాలయ్య బాబు సినిమా రేంజ్లో డాకు మహారాజ్ కూడా మరి బాలయ్య బాబు సినిమా అంటే దాదాపు 200-300 కోట్లు ఈజీగా కొలగొట్టేస్తుంది. ఒక మనం పాన్ ఇండియా సినిమా కాకపోయినా కానీ తక్కువ 200 కోట్లు కొలగొట్టే ఛాన్సెస్ డాకు మహారాజ్కి ఉన్నాయి. ఇక మరి వెంకటేష్ సినిమాకి ఆయన మార్కెట్ రేంజ్ని బట్టి ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఒక సినిమా కావాలనుకుంటారు కాబట్టి ఆ సినిమా కూడా హిట్ అవడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ దీపావళి రిపీట్ అవబోతుంది సంక్రాంతికి అని నేను అనుకుంటున్నా. కానీ ఈ 3 సినిమాలలో ఏ సినిమాలు హిట్ అయినా సరే అసలైన విన్నర్ దిల్ రాజు అనుకోవచ్చా? ఎందుకంటే దిల్ రాజు గారికి సంబంధించి 2 సినిమాలు రాబోతున్నాయి. ఒకటి గేమ్ చేంజర్ కావచ్చు, లేదా రెండోది వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. సో మొత్తానికి దిల్ రాజు అదృష్టవంతుడు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఆయన తగ్గేది లేని డైలాగ్ ఉంది కదా, ఖచ్చితంగా దిల్ రాజు గారికి వచ్చేస్తుంది. ఆయన ప్రతి సంక్రాంతికి ఆయన తగ్గేది లే అనేట్టుగా మరి అప్పుడు శతమానం భవతి కానీ ఇట్లాంటి చూసుకున్నప్పుడు దిల్ రాజు గారి ఖాతాలో మంచి మంచి హిట్లు ఉంటాయి. మరి ఆయన ఆ సినిమాలకు ఆయనే పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మైత్రి కూడా బరిలోకి వచ్చేసారు. కానీ ఈ పోటీ అనేది ఒక ఆరోగ్యకరంగా ఉండాలి. థియేటర్ల పరంగా కొట్టుకోవడం గిట్టుకోవడం లేకుండా ఒక ఆరోగ్యకరమైన ఒక షేరింగ్ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళటం అనేది మంచి పరిణామం. అందరికీ డబ్బులు వచ్చి ఇండస్ట్రీ కలకలాడుతుంది. సినిమా హిట్లు వస్తే అందరికీ బాగుంటుంది కాబట్టి 3 సినిమాలలో పెద్ద హిట్ అయితే మాత్రం ఒక సినిమా రంగానికి పెద్ద సంక్రాంతి అని చెప్పొచ్చు. అయితే అదిగాక డాకు మహారాజ్ చూసుకునేసరికి బాలకృష్ణ గారి కెరియర్లో డబుల్ హ్యాట్రిక్ తీసుకెళ్తున్నారు. సో ఇది ఎలాంటి సినిమా బాలకృష్ణ గారి కెరియర్ కంటే ఏం చెప్తారు? ఈ మధ్యన మహారాజ్ అనే టైటిల్తో విజయ్ సేతుపతి సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయింది అది. మరి ఆ సినిమా ఇప్పుడు చైనాలో కూడా విపరీతంగా ఆడుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి మహారాజ్ అనే సెంటిమెంట్ ప్రకారం డాకు అనే తగిలిచ్చారు కాబట్టి మరి ఆ స్థాయిలోనే హిట్ అవడానికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించాలి. పైగా బాలయ్యబాబు గెటప్లన్నీ డిఫరెంట్ గెటప్స్. ఇప్పుడు సమరసింహారెడ్డి చూసుకుంటే ఒక రకమైన గెటప్, భగవంత కేసరి చూసుకుంటే ఒక రకమైన ఇది, డాకు మహారాజ్ చూసుకుంటే అఖండ చూసుకుంటే ఆదో తరహా, డాకు మహారాజ్ కూడా అలాగే ఉంది. గొడ్లు పట్టుకుని గుర్రం మీద వెళుతూ ఒక పవర్ఫుల్ పాత్ర. ఖచ్చితంగా అది బాలయ్యబాబుకి పేరు తెచ్చే సినిమా అయితే అవుతుంది. ఎందుకంటే అఖండ తరహాలోనే అఖండ ఎంత పేరు తెచ్చి పెడుతుందో అంతకు రెట్టింపు పేరు డాకు మహారాజ్ తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో. గతంలో సంక్రాంతి తీసుకున్నా, ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది తీసుకున్నా, పైగా 2 హీరోయిన్లు ఉన్నప్పుడు ఆయన టైమింగ్ అంతా వేరుగా ఉంటుంది. నవ్వించడంలో కానీ నువ్వు నచ్చావు సినిమా చూసుకుంటే గుర్తు తెచ్చుకుంటే ఒకసారి మనకి ఎంత సరదాగా ఉంటాయో, కలిసి ఉన్నారా కానీ ఇట్లాంటి ఫ్యామిలీ సినిమాలు చూసుకుని మన వెంకటేష్ అనగానే ఫ్యామిలీ సినిమాలే గుర్తు వస్తూ ఉంటాయి. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం కూడా అంటే వెంకటేష్ లాంటి హీరోని ఎలా చూపిస్తే బాగుంటుందో అనిల్ రావుడి బాగా తెలుసు. అది సో చూద్దాం సార్. మొత్తానికి సంక్రాంతికి రాబోతున్న 3 సినిమాలు మాత్రం మంచి హిట్ కొట్టాలని, మంచి వసూలు చేయాలని చెప్పి తెలుగు సినిమా సత్తా చూపించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.